మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ మానసికంగా, శారీరకంగా, ధనపరంగా నష్టం చేస్తున్న సందర్భంలో మన యొక్క ఆ యొక్క శత్రువుని ప్రతిరోజు రోగబాధతో ఉండేలాగా కూడా విధానం చేయవచ్చును. మనల్ని ప్రాణాపాయ స్థితికి వెళ్ళే పరిస్థితి మనకు ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ విధానాన్ని, ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏ విధానంలో వెళ్ళినా మనం వారి నుంచి బయటపడలేము. ఈ యొక్క విధానం ద్వారా కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధంగా చేయవచ్చును. లేదంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనం ఈ యొక్క విధానం ద్వారా మగతనం లేకుండా చేయవచ్చును. లేదా అక్రమ సంబంధం పెట్టుకున్న సందర్భంలో వాళ్ళిద్దరిని విడదీయవచ్చును. కాబట్టి లేదా మొత్తానికి ప్రాణాపాయ స్థితికి కూడా చేతబడి విధానం క్షుద్ర పూజలో ఉంటుంది. ఆ యొక్క అనుభవజ్ఞులు మాత్రమే ఈ విధానాన్ని చేయగలరు. మానసికంగా, శారీరకంగా ఆ యొక్క వ్యక్తి కుంగుబాటు పడుతూ ఆ యొక్క ఆరోగ్య నష్టం అనేది జరుగుతుంది. ఈ విధానం కూడా ఉంటుంది. ప్రతిరోజు రోగబాధతోనే ఉంటారు. ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఈ యొక్క విధానం నయం కాదు. ఈ యొక్క విధానం మనకు శత్రువు చేటు చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క అనుభవజ్ఞుల గురువుల చేత ఈ విధానం చేయించుకోవాలను. అప్పుడే ఈ యొక్క విధానం ఫలిస్తుంది.